ఫ్రెండ్స్, టుడే ఈజ్ ఎ స్పెషల్ డే. నేను నా దోస్త్ ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేయబోతున్నా. టు గ్రేస్ దిస్ ఒకేషన్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఎ స్పెషల్ బాటిల్ విచ్ ఈస్ కాస్ట్ 25 lakhs. వీడికి పాతికి కూడా బొక్కే. ఏంటి సీను నువ్వు చెప్పేది? రేపు మన పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇదంతా ఎందుకు? అంజలి, ఒక్కసారికి నేను చెప్పేది విను. ఎందుకో నీకే అర్థమవుతుంది. ఫస్ట్ వెళ్ళు ప్లీజ్. సరే. చాలు దోస్త్, ఇప్పటికే ఎక్కువైంది. చూడనా, మళ్ళీ అకేషన్ రాదు. ఎంజాయ్. నానా, నాకు ఈ పెళ్ళొద్దు. నువ్వు మాట్లాడుతుంది డమ్మీ పెళ్లి గురించేగా? డమ్మి కాదు, రియల్ కాదు. అసలు నాకు పెళ్ళే వద్దు. వాట్? నువ్వు ఆగు. అలాగేనమ్మా, నీకు నచ్చంది నేనేది చేయను. దోస్త్, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి మేము ఇండియాకి వెళ్ళిపోతాం. ఏదో కన్న కూతురి మంచి కోరేవాడిలా మాట్లాడుతున్నావు. కన్న కూతుర్ని కాకపోయినా అంతకన్నా ఎక్కువగానే నన్ను పెంచారు. ఎందుకు పెంచాడు? నీ వెనకున్న డబ్బు కోసం. లేకపోతే మీ అమ్మ నాన్నను చంపేసిన రోజే నిన్ను చంపేసేవాడు. ఏం మాట్లాడుతున్నావు? అంజలి, నువ్వు వీటి మాటలు నమ్మొద్దు. నమ్మొద్దా? ఏం నమ్మకూడదురా? అంజలి, సొంత అన్నని వదిన్ని చంపినోడికి నిన్ను చంపడం ఓ లెక్క? అంటే మా అమ్మ నాన్నల్ని? అవును, వీడే చంపాడు. మీ నాన్న అదృష్టం బాగుండి బతికాడంట. అంతేకాదు, సొంత ఊరిని మోసం చేసి జనాల డబ్బు మొత్తం దొబ్బేసి ఆ నేరాన్ని మీ నాన్న మీద వేశాడు. చెప్పమను, కాదని చెప్పమను. అంటే మా నాన్న దేవుడు లాంటి మీ నాన్నని, దేవత లాంటి మీ అమ్మని నీకు లేకుండా చేసిన దుర్మార్గుడు వీడే. నేనే సాక్ష్యం. దీనికంతా ఐడియా ఇచ్చింది నువ్వే కదా? ఐడియా ఇచ్చింది నేనే. నేను క్రిమినల్నే, కానీ నీలాగా అన్నా వదినల్ని చంపిన క్రిమినల్ని కాదురా. రేయ్, నీకిష్టమున్నా లేకపోయినా అనుకున్నవన్నీ జరగాల్సిందే. నా కొడుకుతో అంజలి పెళ్ళయిన తరువాతే ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్తారు. బేడా, ఐ విల్ టేక్ కేర్ సార్. ఓకే. అంజలి, ఏంటి సీను ఇది? నువ్వు నాకు ఇది తెలియాలనే? అవునంజలి, నువ్వే నిజం తెలుసుకోవాలనే. నాకు మా నాన్నని చూడాలనుంది సీను. ప్లీజ్ నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు. ఈయనే మీ నాన్న. ఏనా? 15 సంవత్సరాల నుంచి నీ ప్రేమకు దూరమైన మీ నాన్న ఈయనే. నాన్న, ఈ గుండెల మీద నుండి వెళ్ళిన నువ్వు మళ్ళీ ఈ గుండెల మీదకి రావడానికి ఇన్నేళ్ళు పట్టిందమ్మా. సారీ నాన్న, నేను చాలా మాట్లాడినాను. కాదమ్మా, నువ్వు నా కూతురు. రే, అందరూ కూతురు పుట్టాక అల్లుడు కోసం వెతుకుతారు. కన్నా దేవుడు నాకు అల్లుడిని ముందిచ్చి తర్వాత కూతురునిచ్చాడు. కోట్లు కమిషన్ ఇచ్చారని ఉంది కదా, అది ఎవరి అకౌంట్ లో వేశారనుకున్నావు? రే, ఎవరి అకౌంట్ లో వేశారనుకున్నావు? చూసుకోరా, నీ అకౌంట్ లోనే ఉంది. చూసుకోబే. ఇది నాదే. అది నీదే. అరే, నీకు పాకిస్తాన్ తెలుసా? తెలుసు సార్. కిజకిస్తాన్ తెలుసు సార్. రష్యాలో ఉంది.